హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. ఐఎమ్ సారీ, మిస్టేక్ నాదే. చాలామంది మీరు రెగ్యులర్గా పెట్టిండాక 9,000 ఈజ్ గుడ్ అమౌంట్. అవునండి, గుడ్ అమౌంటే. ఏం చేయకపోవడం కంటే మన హౌస్ నా వల్ల మా ఆయనకి రూపాయి ఇచ్చినా నాకు హ్యాపీ అండి. సో ఎస్, డబ్బుల కోసం కాదు, వ్యూస్ కోసం కాదు, నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళ కోసం రోజు వీడియో పెడతాను ఈ రోజు నుంచి. సో ఒక టైం నాకు చెప్పండి, షూర్గా ఆ టైంకి పెడతాను. సో మా బెడ్ ప్రొటెక్టర్ గురించి చాలామంది అడిగారు కదా. సో ఇదండి, నేనేంటంటే నార్మల్గా 3 మంత్స్కి ఒకసారి, రెగ్యులర్గా నాకు కుదరదు ఆ బెడ్ అంతా తీసి మార్చడానికి. 3 మంత్స్ 2 మంత్స్కి ఒకసారి అట్లా బెడ్ ప్రొటెక్టర్ మారుస్తాను అనమాట. సో ఈ మధ్య ఏమైందంటే మార్చిగా 3 మంత్స్ అవుతుంది. సో ఈరోజు బెడ్ ప్రొటెక్టర్ మారుస్తూ ఉన్నాను. సో నిన్న మార్చేసాను, ఇవాళ ఉన్నదాన్ని ఉతుకుతూ ఉన్నాను అనమాట. 2-3 రోజులు కొంచెం మనకి ఎండ ఎక్కువ కొట్టకుండా వర్షంలా ఉందని ఇది ఉతకలేదన్నమాట. దీన్ని వాషింగ్ మిషన్లో వేయను. నేను వాడేది పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్, మీ అందరు తెలుసు కదా. ఉతకడానికి నేను ఇదే వాడతాను. సో ఇది మనకు అమెజాన్లో అండ్ వీళ్ళ పీజీఆర్ వెబ్సైట్లో దొరుకుతుంది, పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ వెబ్సైట్లో. సో వీళ్ళ వెబ్సైట్లో ఇది 499 రూపీస్కేనండి. మనకి వీళ్ళ వెబ్సైట్లో 499 రూపీస్కి దొరుకుతుంది. అమెజాన్ లింక్ కూడా ఇస్తాను. సో మీకు 5 లీటర్స్ క్యాన్ వస్తుంది, అప్ టు 150 వాషెస్ వరకు అవుతుంది. ఇలాంటి హెవీగా ఉన్న వాష్ చేయడానికి నేను 50 ml అట్లా వేస్తాను అనమాట, ఒక మూతేడు. సో ఎన్నఫ్ ఫామ్ వస్తుందండి. చూడండి, వాటర్ ప్రెషర్గా పోసామనుకోండి, లిక్విడ్ డిటర్జెంట్ వేసి ఎన్నఫ్ ఫామ్ వస్తుంది. పైనుంచి ఫ్రేగ్రెన్స్ రావడానికి ఇంకేది వేయాల్సిన అవసరం లేదు. పక్క బట్టలు మీరు వాషింగ్ మిషన్లో వేయండి, చేత్తో ఉతకండి, సూపర్గా క్లీన్ అయిపోతాయి తెలుసా. నేను మీకు లైవ్లో చూపిస్తాను మురికి ఎంత బాగా వస్తుంది అనేది. సో నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే ముందు ఇవన్నీ నానబెడతాను. వీటితో పాటు మళ్ళీ ఆవు చెద్దరు ఉన్నాయి కదా, అవి నేను దాదాపు శేఖర్కి హాలిడేస్ ఉన్నప్పుడే చేసేస్తాను అనమాట. బట్ ఈ వీడియోలో ఒక సర్ప్రైజ్ ఉండింది, ఏంటనేది చూద్దురు. మన ఇంటికి ఎవరెవరు వచ్చారో చూద్దురు. సో దీన్ని నానబెట్టేసి ఇందులో వేసేసాను అనమాట. సో దీంతో పాటు ఇంకా బెడ్షీట్స్ ఉంటాయి, అదే చెద్దర్లు ఉంటాయి కదా, సో అవి కూడా పిండాలి. ఇప్పుడు ఏంటంటే ఇలాంటి బట్టలు మనం ఏది పిండినా టాప్ లోడ్ వాషింగ్ మిషన్ సెమీ ఆటోమేటిక్లో అయితే ఇవి ఈజీగా తిరుగుతాయండి. సో మనది 7 kgs వాషింగ్ మిషన్ అయినా ఇలాంటివి ఫ్రీగా తిరగవు. సో కొన్నిసార్లు వాషింగ్ మిషన్ కూడా వేస్టే అనిపిస్తుంది నాకు. ఈ లావు చెద్దర్లు కానివ్వండి, ఇలాంటి బెడ్ ప్రొటెక్టర్స్ కానివ్వండి, ఇలాంటివి ఉతికినప్పుడు మా అత్తయ్యకి నేను గిఫ్ట్ చేశాను చూడండి, అలాంటి వాషింగ్ మిషన్ అయితే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి ఇంట్లో సరిగ్గా క్లీన్ అవ్వవు. సో ఇవి 2 నానబెట్టేసి తొక్కేస్తే ఒక పని అయిపోద్ది. సో ఇప్పుడు ఎందుకు వాడుతున్నానంటే ఏసీ వేస్తాం కాబట్టి వాడతాం అనమాట. దట్టు నాకు వేరే సన్నపి వేసుకుంటే కాలు పగులు ఎక్కువ ఉంటాయి, అవి అందులో ఇరికి చిరాకు వస్తుంది అనమాట. సో మొత్తానికి అయితే వీటిని ఒక అరగంట నానబెట్టేద్దాం. నానబెట్టేసాక వాష్ చేస్తే బాగుంటుంది. సో ఈ పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ వచ్చేసి మనకి ఫ్లోరల్ ఫ్రెష్ స్మెల్తో ఉంటుంది. 499 రూపీస్కి 5 లీటర్స్ ప్యాక్ మీకు వస్తుంది. అప్ టు 150 నుంచి ఇలాంటి హెవీ వాష్ అయితే 100 వాషెస్ వరకు మీకు యూజ్ అవుతుంది. బట్టల్ని బాగా క్లీన్ చేస్తుంది, బట్టల్లో ఉన్న కలర్ పోకుండా వాటి కండిషనింగ్ని కాపాడుతుంది. సో మొత్తానికైతే సూపర్ అండి. 499లో 5 లీటర్స్ ప్యాక్ మనకి ఎవరు ఇస్తారు చెప్పండి. మార్కెట్లో మీకు వేరే కొనాలంటే 1000-1200కి 4 లీటర్స్ 5 లీటర్స్ ఉంటుంది. అలా మనకి ఇది 1000-1200 పెడుతున్నైతే 10 లీటర్స్ ఈజీగా 6 మంత్స్ మీకు అవుతుంది. సో ఇందులో మీకు అత్తే చీరలు ఎందుకు అనిపిస్తుంది తెలుసా, వేయలేదు అట్లా ఉండి బయట. సో వేసేస్తూ ఉన్నాను అనమాట. మీకు మురికి ఉన్న బట్టలు అయితే ఈ లిక్విడ్ డిటర్జెంట్ దాని మీద వేసి ఇట్లా రబ్ చేయండి, మురికి పోతుంది. సో ఇది ఫ్రంట్ లోడ్లో, టాప్ లోడ్లో, హ్యాండ్ వాష్కి అన్నిటికీ యూజ్ అవుతుందండి. సో నేను మీకు పీజీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ వెబ్సైట్ లింక్ ఇస్తాను, అందులో కొంటే 499 రూపీస్కే. ఇంకా మేబీ ప్రజెంట్ స్పెషల్ ఆఫర్స్ కూడా రన్ అవుతుండొచ్చు, అండ్ అమెజాన్లో కూడా లభిస్తుంది. అమెజాన్ లింక్ కూడా ఇస్తాను. బట్ అమెజాన్లో కొంచెం నార్మల్ కాస్ట్, దాని మీద ఉన్న కాస్ట్ వస్తుంది. మీకు ఆఫర్లో కావాలంటే వీళ్ళ వెబ్సైట్లో తీసుకోండి. బ్లూ కలర్లో లిక్విడ్ డిటర్జెంట్ ఉంటుంది, టఫ్ స్టెయిన్స్ని రిమూవ్ చేస్తుంది, ఫ్యాబ్రిక్ కండిషనింగ్ని కాపాడుతుంది, బ్యాడ్ స్మెల్ రాకుండా ఇస్తుంది. ఎక్స్ట్రాగా మీరు వేరే ఏ ఫ్యాబ్రిక్స్ ఫ్రెషనర్స్ వాడాల్సిన అవసరం లేదు, మొత్తం ఇందులోనే ఉంటుంది. నార్మల్ వాష్కి 25 ml, హెవీ వాష్కి 50 ml అనమాట. చూడండి, లింక్స్ అండ్ డిస్కౌంట్లు ఇస్తాను. నాకైతే ఈజీగా 3 మంత్స్ వరకు వస్తుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఇలాంటి లిక్విడ్ డిటర్జెంట్స్ మనకి బట్టల మీద అప్పుడప్పుడు కలర్ని ఉంచుతాయి. సో దీనివల్ల అది అవ్వదు.
సో చలో ముందుగా బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఈరోజు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తాననేది చూపిస్తాను. నా న్యూ ఇయర్ రింగ్స్ నేను జూమ్లో చూపిస్తాను లేని తర్వాత ఎప్పుడైనా. చాలా అంటే చాలా కంఫర్ట్గా లైట్ వెయిట్తో బాగున్నాయి. గోల్డ్వి రీసెంట్గా చేయించుకున్నాను అనమాట. సో తర్వాత ఏంటంటే రీస్టాక్ చేస్తూ ఉన్నాను. ఉప్మా అక్క చేస్తూ ఉంది టిఫిన్. సో అక్క వచ్చినప్పటి నుంచి అక్కనే వంట చేస్తుంది. మా వాళ్ళందరూ వచ్చేసి 4-5 డేస్ అయింది రెగ్యులర్గా వీడియోస్ తీయగా పెట్టట్లేదు. కిరణ్ అన్నయ్య, నటరాజ్ అన్నయ్య, అరుణ్ తక్క వీళ్ళు ముగ్గురు ఇక్కడే మాతో ఉన్నారండి. సో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను సమ్మర్ని. ఎప్పుడు అనుకున్నాను వీళ్ళందరూ వస్తే బాగుండని. సో నటరాజ్ అన్న రావడం వల్ల కిరణ్ వచ్చిండు, కిరణ్ రావడం వల్ల టీచర్ అక్క వచ్చింది. సో మొత్తానికి అందరం కలిసి హైదరాబాద్లో మన ఇంట్లోనే ఉన్నామండి. సో నెక్స్ట్ ఏమంటే గోధుమ పిండి నేను డిమార్ట్లో తెచ్చుంటిని, అది రీస్టాక్ చేసేసాను. తర్వాత ఏంటంటే ఉప్మా, పొడి ఉప్మా చేస్తూ ఉంది అక్క అందరికీ. అఫ్కోర్స్ అందరం ఉన్నాం, అఫ్కోర్స్ సిబ్లింగ్స్ ఉన్నాం. ముచ్చట్లు ఓడవవు ఎంత పెట్టినా కూడా, మెయిన్గా అక్క చెల్లెలవి. సో వంట చేయడానికి కానీ టిఫిన్ చేయడానికి కానీ లేట్, ఎప్పుడు చేసినా అక్కే వేస్తుంది. నేను అన్ని కటింగ్ చేసిస్తా అనమాట. సో ఇప్పుడు అనేది మీ ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళే వేస్తారంటే మా అక్క అండి. నాకు మా అక్క కాకుండా ఎవరు చేస్తారు చెప్పండి. సో తను నాకు హెల్ప్ చేస్తుందండి. సో మొత్తానికి అయితే నా ఇల్లు తన ఇల్లు అనుకుంటుంది కాబట్టి చేస్తుంది. నాకేంటో మరి వచ్చిన వాళ్ళందరూ నాకు హెల్ప్ చేస్తారు. నేను వెళ్ళినప్పుడుగా వాళ్ళకి చేస్తానండి. సో మీరు తప్పుగా అనుకోవద్దు, కొంతమంది పెడతారుగా కమెంట్స్, అందుకే చెప్తా ఉన్నాను. సో ఇయర్ రింగ్స్ అండ్ నల్లపూసలు మ్యాచ్ అయినాయి కదా, వీటి గురించి ఇన్స్టాగ్రామ్లో నేను స్టోరీ పెట్టాను. మీరు చూసారా? చూడకపోతే వెళ్ళి చూడండి, క్లియర్ పిక్ అందులో ఉంది. సో 2 గ్రామ్స్లో చేయించుకున్నాను. 16,200 రూపీస్ ఏదో అయింది. బస్ 16,000కి చేశారనమాట. 2 గ్రామ్స్ మీద 2 గురుజలు, 2.2 గ్రామ్స్ అనమాట. చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి, నాకు కావాల్సినట్టు పొడుగ్గా ఉన్నాయి, నా ఫేస్కి బాగున్నాయి, అలా ఉన్నాయి. నటరాజకి ఏంటంటే ఒక 2-3 రోజుల నుంచి కొంచెం హెల్త్ బాగాలేదండి. ఊర్లో ఎండలకి బాగా తిరుగుతాడు కదా, సో కొంచెం బాగాలేదు, రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు. తను మా కిరణ్ అన్న పొడుపుమా చెయ్యి అన్నాడు, కానీ తినడం ఉండదన్నమాట. సో అన్నయ్య మీకు తెలుసు మంచి షెఫ్. ఏదైనా రెసిపీస్ అన్నయ్యతో చూడాలనుకుంటే కామెంట్లో చెప్పండి, ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే ఇడ్లీ పిండి ఉండేను. రిత్తుగాడు ఉప్మా తినలేదు, సో తేజము నూడిల్స్ తిన్నాడు. రిత్తుకి ఏంటంటే ఇడ్లీ పిండితో దోశ వేశాను. వాడు ఇడ్లీలు తిన్నాడు, దోశలు ఇష్టంగా తింటాడు. సో ఇది నిన్న ఇడ్లీలు చేసి మిగిలిన పిండి అనమాట. వీటితోటి ఈవినింగ్ పొంగడాలు చేస్తాను, పొంగడాలు కాదు, ఇడ్లీ పిండి పునుగులు చేస్తాను అనమాట. చూద్దురు. దోశలు కూడా బాగానే వస్తాయండి మనకి, ఊతప్పం టైప్లో వస్తాయి, పిల్లలు ఇష్టంగా తింటారు. సో మెత్తగా మన దోశలా రావాలంటే దీన్ని మనం మిక్సీ పట్టవచ్చు, బట్ నేను మిక్సీ లాంటివి ఏం పట్టలేదన్నమాట. సో నెక్స్ట్ రిత్తుగాడి దోశకి పల్లి చట్నీ ఆల్రెడీ నిన్నటిది ఉండే అనమాట. సో ఇది రెడీ అయిపోయింది. చలో వాడికి అక్కే తినబెట్టుద్ది. సో ఈలోపు 1 అవర్ నానిపోయాయి. సో ఇట్లా తొక్కేస్తే సరిపోద్ది. కానీ అనుకుంటాం కానీ ఏ పనికి ఆ పని హార్డే అనిపిస్తుంది. కొంచెం రెస్ట్ తీసుకున్నామా లేజీ అయిపోతాం. నువ్వు ఈ మధ్య వెయిట్ కూడా మళ్ళీ గెయిన్ అయ్యాను. కన్సిస్టెన్సీ ఈజ్ ద ఓన్లీ కీ. నాకు ఎవరైనా మోటివేట్ చేయండి అబ్బా, వాకింగ్ చేయడానికి, డైట్ చేయడానికి. మళ్ళీ నా వెయిట్ గెయిన్ బాగానే అయింది, నాకే అనిపిస్తూ ఉండింది. సో నెక్స్ట్ ఏంటంటే ఇది ఇప్పుడు హెడ్ ప్రొటెక్టర్. ఇప్పుడు చూసే షాక్ అయ్యారు, తెలుసు కదా మనం జెన్యున్ పర్సన్. దీన్ని మొత్తం ఉతికి మురికేం లేదు, క్లీన్గా ఉందని చూపించచ్చు. కానీ చూడండి, చిన్నపిల్లలు కాడ రిత్తుగాడు బాత్రూమ్ నుంచి ఇచ్చిపోస్తాడు, బట్ వన్స్ ఇన్ వైల్ ఇందులోగా పోస్తాడులేండి. చిన్నోడే కదండి. ఈ పాటీ ట్రైనింగ్లు, యూరిన్ ట్రైనింగ్లు పిల్లలకి చేపించినా కూడా ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటారు అనమాట. సో అట్లా దీని మీద నా పిల్లలు పిచ్చిగా ఎక్కుడు, ఆడుడు, దుంకుడు, ఈవెన్ మేము కూడా. సో అట్లా అయింది. మా అన్న నన్ను దున్నావు, ఈ డ్రెస్ వేసుకుంటూ దున్నపోతలు ఎక్కువ ఉన్నవే చెల్లె అంటుండు. నాకు వీడియో చూస్తే అట్లా అనిపిస్తుంది. తర్వాత ఏంటంటే నా బ్రదర్స్ డే అంట. హ్యాపీ బ్రదర్స్ డే రోజు మేము మా అన్నయ్యలతో ఉండం, చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సో అన్నయ్యకి గిఫ్ట్గా ఫోన్ తీసుకున్నాము. సో ఆ ఫోన్ వచ్చేసింది, ఇది మోటో అండి, హలో మోటో. సో ఆ ఫోన్ అనమాట. నా యూట్యూబ్ కెరీర్ స్టార్ట్ అయింది కూడా 7,000 రూపీస్ వర్త్ మోటో ఫోన్ తోటే. క్లారిటీ కాస్ట్లీ ఉన్న ఫోన్లో కాదు, కెమెరా క్లారిటీలో ఉంటుంది. సో మనకి 10,000-12,000లో ఉంటాయండి. సో ఇది 10,000 అండి ఈ ఫోన్కి.
మోటో అన్నమాట. సో మేము అది ఉతుకుతూ ఉంటే వీడు రుతుగాడు నేను కూడా వస్తాను అని చెప్పేసి. బట్టలు కొన్న మురికి మాత్రం బాగా పోతుంది. పీచీఆర్ లిక్విడ్ డిటర్జెంట్ లింక్ నేను ఇన్స్టాల్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి ఓకేనా. సో మొత్తానికి అన్నీ వాష్ చేసి ఆరేసాం. చూసారుగా మురికి ఎంత బాగా పోతుందో, మనకి మురికి పోతుంది. మంచి ఫ్లోరల్ ఫ్రెష్ స్మెల్ మన క్లాత్ నుంచి వస్తుంది. ఫ్యాబ్రిక్ కండిషనింగ్ కూడా బాగుంటుందండి. సో ఇంకేం కావాలి, ఒక వాషింగ్ మిషన్ లిక్విడ్లో అన్ని రకాలుగా వాడడానికి వచ్చినప్పుడు ఇంకేం ఆలస్యం. లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, చెక్ చేయండి. బై చేయాలంటే కూడా చేయండి. ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా అడుగుతున్నారు, మీరు వీడియో కింద చూస్తే లింక్ ఉంటుంది ఓకేనా. సో తర్వాత ఏంటంటే సమ్మర్ కూలర్ ఇది మజ్జిగ చేస్తూ ఉన్నాను అందరికీ మీ శేఖర్కి, నాకు, అన్నయ్యకి. అక్క తాగానిందనమాట. సో ఇది బాగా పనికి వస్తుందండి. డిమార్ట్లో 100 రూపాయలే, మనం కొంచెం బయట కొన్నాం కాబట్టి 150 కొన్నాం, అట్లుంటుంది. నేను కొంతమంది తక్కువ రేటు పెట్టి ఉన్నాయి, అది మరి నేను తక్కువ రేటు అనుకుని ఎక్కువ రేటుగా ఉంటాను. ఏందో అది మరి నాకు తెలియకనో అట్లా జరిగిపోద్ది. తర్వాత తెలుస్తుంది నేను తీసుకున్న దానికంటే తక్కువ రేట్లో పక్కలు కొన్నారనే విషయం. లైక్ సంధ్య నాకంటే తక్కువ రేటుకి తీసుకుందనమాట. సో తర్వాత అందరికీ పోసా అనమాట. మజ్జిగ ద బెస్ట్ బాడీ కూలర్ అండి. మీరు డైట్ చేసినా అందులో సబ్జా గింజలు వేసుకొని తీసేసుకోండి, బాగుంటుంది. సబ్జా కాదు, ఆ గింజలు, ఏం గింజలు మన అవి ఏమంటారు వాటిని, ఏమంటారండి అవి. సో తర్వాత మజ్జిగ పోయి సాయంత్రం అక్క మ్యాంగో జ్యూస్ చేస్తేను మ్యాంగో జ్యూస్ తాక్కుంటూ మేము ఆడాము క్యారమ్స్. సో క్యారమ్, చెస్ ఇవి సమ్మర్ స్పెషల్గా మా ఇంట్లో నడుస్తూ ఉన్నాయి అన్నమాట. అండ్ లంచ్ 2 to 3 టైంలో అవుతూ ఉంది. తర్వాత 4 to 6, 7 వరకు క్యారమ్ ఆడుతూ ఉన్నాం. సో అందరం కలిసి ఇలా స్పెండ్ చేయడం నాకు సూపర్ హ్యాపీ. ఈ ఫోన్ ఎవరు జరుపుతున్నారు తెలుసా, మన కిరణ్ అన్న. శేఖర్ ఛాంపియన్ అండి. మా ఇద్దరిని ఓడగొడతాను ఫిక్స్ చేసి 500 బెట్ పెట్టి ఆడుతూ ఉన్నాము. బెట్ ఎవరో కాదు, నేనే పెట్టిన. ఏదో అట్లా నార్మల్గా రితుతే తేజ్ కానీ వాడు మీరు గెలిస్తే నా ఫోన్ వెనకాల ఉన్న 500 నీకు ఇస్తా అనేసరికి వాడు అదే పట్టుకున్నాడండి. సో మొత్తానికి అయితే 500 ఇచ్చేదాకా 500 కోసం శేఖర్ అయితే తేజ్ వాడిని గెలిపించడం జరిగింది. మాకైతే ఒక్క పాయింట్ కూడా రాలేదు, 29 పాయింట్స్ మొత్తం వాళ్ళకే వచ్చాయన్నమాట. మొత్తానికి మనం బెట్టింగ్ పెట్టి గేమ్లో ఓడిపోయామన్నమాట. తర్వాత ఏంటంటే కూలర్ది ఫ్యాన్ ఉంటుంది కదా, ఇది అనుకోకుండా మొన్న రెయిన్ బాగా పడినప్పుడు కూలర్ బయట ఉండే డబెల్లని కింద పడ్డదండి. సో ఆ రోజే ఫ్యాన్ ఏదో డ్యామేజ్ అయితే మళ్ళీ శేఖర్ తీసుకొచ్చాడు, అదే అన్నయ్య పెడతా ఉండనమాట. ఈ కూలరు ఇప్పటిది కాదు, ఎగ్జాక్ట్లీ 2-3 డేస్ అయితే తేజ్ డెలివరీ అవుతారు అనగా ఏప్రిల్ 25th రోజు కొన్న కూలర్ ఇది 2017లో. అసలు వాడనే వాడం. రమ్య వాళ్ళు వచ్చినప్పుడు కానీ, మా అన్నయ్య వాళ్ళు వచ్చినప్పుడు కానీ, ఎవరు అత్తయ్య ఉన్నప్పుడు కానీ, వాళ్ళు ఉన్నప్పుడే వాడతామన్నమాట. సో ఇది దాన్ని అదన్నమాట స్క్రూ తీసారు, పిల్లలు ఎక్కడైనా పడేస్తారని చెప్పి నాకు ఇచ్చాడు అన్నయ్య. సో ఇట్లా పైన ఇట్లా హోల్ పడ్డట్టు అయింది, కానీ ఇట్స్ ఓకే, పని చేస్తుంది ఈ ఫ్యాన్ మారిస్తే. మా అన్నయ్యలో ఒక మంచి రిపేర్ చేసే పర్సన్స్ ఉన్నారండి. ఎందుకు చెప్తున్నాను తెలుసా, ఈ కూలర్ ఎప్పుడైనా కానివ్వండి, మా రమ్య వాళ్ళు వచ్చినప్పుడు కానీ, మా అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు కానీ ఎప్పుడు రిపేర్ అవ్వదు. ఎప్పుడైతే మా అన్నయ్యలు వస్తారో అప్పుడే రిపేర్ అవుతుంది. అప్పుడు మా అన్నయ్యలు దాన్ని చేసే పోతారన్నమాట. తర్వాత ఏంటంటే ఇద్దరు ఛాంపియన్స్ కలిపి చెస్ ఆడుతున్నారు. మా ఊళ్ళు చదువులో వెనకాల కానీ ఆటలలో ఫస్ట్ ఉంటారండి. మా శేఖర్ మాత్రం చదువులో ఆటలలో రెండిట్లలో ఎక్కువనే. సో ఎంత బాగా ఇద్దరు ఛాంపియన్సే వాణి తన స్కూల్లో. సో ఇద్దరు ఆడుతూ ఉన్నారు, కానీ నట్రే అన్నను కిరణ్ ఓడగొట్టేసిండు అనమాట 2 సార్లు. సో ఇది మన చెస్ గేమ్. నాకు మాత్రం చెస్ ఆడరాదు. ఎప్పుడో చిన్నప్పుడు మన నట్రే నేర్పడానికి ట్రై చేసాను, కానీ ఇలా దిమాగ్ పెట్టి ఆడేవి మనకి కొంచెం కష్టం అనిపిస్తాయి. నేను కచ్చకాయలు, చింతగింజలు, తొక్కుడు బిళ్ళలు ఈ ఆడేదాన్ని, ఇలాంటి వాళ్ళే. క్యారమ్ మాత్రం మా ఇంట్లో అందరం బాగానే ఆడతాం, బట్ నాట్ ఛాంపియన్ టైప్. సో ఈడు పెద్ద మమ్మీని మొత్తం మా అక్క దగ్గరనే నిద్రలే. అత్తమ్మ ఉందనుకోండి, మొత్తం మా అత్తమ్మ దగ్గరే. కిరణ్ వచ్చాక మొత్తం కిరణ్ దగ్గరే. సో కిరణ్ వచ్చి ఇప్పటికి 4 days అయింది, అక్క వచ్చి 3 days అయింది. సో అక్క వస్తే ఇక మొత్తం పెద్దమని దాన్ని ఇడవట్లేదండి. సో ఈవినింగ్ ఏంటంటే చాయ్ పెట్టి పునుకులు చేస్తాను అనమాట. ఇడ్లీ పిండి, మనకి దోశ పిండి కంటే ఇడ్లీ రవ్వతో నానబెట్టిన పిండి ఉంటుంది కదా, సో అవి పునుగులు టేస్టీగా వస్తాయి, బాగుంటాయి కూడా. సో అయ్యే వాటి కోసమే అన్నను ఆనియన్స్ కోసి ఇమ్మన్నా అనమాట.
సో అదే కట్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమంటే వీడియోలో కనిపించమంటే కనిపించినట్టు చూడండి వెనక్కి వెళ్ళిపోతాడు. సో పిల్లలకి ఫ్రైస్ చేస్తాను అనమాట. తేజుకి చాలా ఇష్టం, బట్ హెల్త్కి మంచిది కాదని ఈ మధ్య అసలు చేయట్లేదండి. చాలా తగ్గించాం, మంత్లీ వన్స్ అట్లా చేస్తూ ఉన్నాను. ఇంకా సమ్మర్ కదా, వాడికి కూడా ఏదైనా తినాలనిపిస్తుంది. తేజు పిక్కి ఈటర్, రిత్తు అట్లా కాదు, వాడు ఎవ్రీథింగ్ తింటాడు. బట్ తేజు పిక్కి ఈటర్, సో వాడికి సెలెక్టెడ్ థింగ్సే నచ్చుతాయి. సో ఇది ఏం లేదని చాలా సింపుల్. ఇడ్లీకి ఇడ్లీ బ్యాటర్ అండ్ మైదా, కర్డ్, ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి కట్ చేసి చిన్నగా అన్నీ వేసి, కొత్తిమీర వేసి, కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసి కొంచెం సోడా వేసి ఇలా పునుగులు వేసుకోవాలి. ఎంత బాగుంటాయి తెలుసా, చాలా బాగుంటాయి. సో పునుగులు వేసేటప్పుడు వేడివేడిగా ఉన్న నూనెలో స్టవ్ స్లో పెట్టేసి వేయాలి అండ్ మీడియంలో పెట్టి కాలవాలి. అప్పుడే ఇవి లోపల వరకు ఉడుకుతాయండి. బోండాల టైపే ఉంటాయి. సో దీనిలోకి నాకు ఒక విషయం తెలిసింది, ఏ టిఫిన్ చేసినా 2 అప్పటికప్పుడు వేసుకోవాలి. నిన్నటి చట్నీ ఉందని చెప్పేసి ఇలా పునుగులు వేస్తే పునుగులు మంచిగానే, చట్నీ తక్కువైంది. సో వీటి కోసం చట్నీ చేద్దామంటే చట్నీ ఎక్కువైంది, పునుగులు తక్కువైతే అందులోనే అడ్జస్ట్ అయిపోయాయి అనమాట. సో మొత్తానికైతే వీళ్ళు కూర్చొని సైతాన్, అవును మీరు ఏమండి హీరా మండి మూవీ సిరీస్ చూసారా? బాగుంది, చూడకుంటే చూడండి. సో నేను హీరా మండి నిన్న మొత్తం చూసాను అనమాట. అండ్ ఇవాళ వీళ్ళు సైతాన్ చూస్తూ ఉన్నారు. సోది అనిపించింది నాకు ఆ సినిమా, ఏందో సో ఇలా ఉంది. మా అక్కేమో దాని బిజీలో అది వాడికి ఫ్రైస్ తినబెడతా ఉంది. సో ఈ పునుగులు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. అందరికీ ఒకే ప్లేట్లో పెట్టేశారు. సో మా ఇంట్లో ఇది నడుస్తుంది. సో తిన్నాక ఎంచగా కూర్చొని రిలాక్స్ అవుతుంది. ఇప్పుడే ఏంటంటే వ్యాలీ జోన్కి వెళ్దామని చెప్పి ప్లానింగ్ వేసుకున్నాం. సో వెళ్ళాం కూడా. ఆ వీడియో రేపు అప్డేట్ చేస్తాను. ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ వస్తాయి. బట్ ఏ టైంకి పెట్టమంటారో నా ప్రియమైన సబ్స్క్రైబర్స్ మీరు నాకు కమెంట్లో చెప్పండి. వీడియోని ఇక్కడితోటే ఏం చేస్తాను. వీళ్ళందరూ కలిసి నాతో ఉండడం నాకు హ్యాపీ. సో అంతేనండి. బాయ్ బాయ్, టాటా, టేక్ కేర్.